నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టారు. అయితే ఈ పార్టీ పెట్టడం వెనక వ్యూహం ఏంటి? పార్టీ పేరులో కూడా ఒక వ్యూహం ఉంది, టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఎలా చూడాలి సార్? తెలంగాణ రాష్ట్ర సేన సమితి కాస్త సేన కింద మారింది. గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కోల్పోయారో, అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఏదైతే కోల్పోయారో అదే సెంటిమెంట్ని వ్యూహం కింద మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సేన కింద మార్చుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినందుకే కేసీఆర్ గారు అక్కడ పార్టీతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానాన్ని కోల్పోయారని చెప్పేసి ఇప్పుడు అదే తెలంగాణని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సేన కింద మార్చారు. మొత్తానికి కొత్త పార్టీకి గ్యాప్ ఉందా, గ్యాప్ క్రియేట్ చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ గ్యాప్ ఉండదు, మనం క్రియేట్ చేసుకొని రావాలి. అదే ప్రయత్నం కవిత చేస్తున్నారు. చేసి ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేయటం ఈ ప్రక్రియ అంతా జరిగిపోయింది కాబట్టి ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పేరేముంది, పేరు ఏది పెట్టుకున్నా కానీ పేరు మీద పెద్ద ఇదే ఉండదు. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు, కవిత ఎట్లా గుర్తొస్తుంది? రాదు కదా. అందుకని పేరు గురించి కాదు, పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టినా ఏం పెట్టినా టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. అందులో వేరే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పేరు ఎందుకు పెట్టింది కవిత అనేది పాయింట్ ఏంటి అంటే, ఈ తెలంగాణ సెంటిమెంట్ని తండ్రి కొడుకు వదిలేసుకున్నారు కాబట్టి మనం దాన్ని టేకప్ చేద్దాము అని ఆ యాంగిల్లో ఈ టీఆర్ఎస్ వచ్చేలాగా పెట్టుకున్నది. కానీ ఒక రకంగా చూస్తే ఇది కొంత అడ్వాంటేజ్ లాగా కనపడుతున్న టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మేరకు మరి ఏదన్నా నష్టం జరుగుతుందేమో మనం చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా పోతూ ఉన్నది. గ్యాప్ ఏదన్నా అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. రెడీగా ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా దూరదామని చెప్పి బీజేపీ చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ మొత్తం కేంద్ర మంత్రులు మొత్తం దీని మీదే కేంద్రీకరించారు. ఆర్టీసీ సమ్మెలో ఎట్లా జ్వరపడాలని వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారో రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళతోటి చర్చలు జరిపి మొత్తం వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేసి సమస్య అక్కడ ముందరికి పోకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు. అంటే ఈ ఆర్టీసీ సమ్మె గురించి ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడ గ్యాప్ రాకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, బీజేపీ కూడా ప్రయత్నం చేస్తున్నది అని చెప్పడానికి నేను ఆర్టీసీ స్ట్రైక్ ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకని ఇంత టైట్ పాలిటిక్స్లో కేసీఆర్ కుమార్తె కవిత ఏం చేయబోతున్నది, గ్యాప్ ఎట్లా క్రియేట్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆ గ్యాప్ క్రియేట్ చెయ్యాలి అంటే కవిత తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మొన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ లీడరు తాటిపర్తి జీవన్ రెడ్డి చేరినప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, కౌంటర్ ఇచ్చింది. ఈ జీవన్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు పోటీ చేసినా వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పార్టీలో చేర్చుకుంటావా, పార్టీలో కుర్రాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి, ఇటువంటి ముసలోళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకుంటే అని చెప్పి
చాలా స్ట్రాంగ్గా మెసేజ్ తీసుకెళ్ళింది కవిత. దాన్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. నిజమే కదా, కవిత చెప్తున్న మాటలు నిజమే కదా. ఎప్పుడు ఆ ఉప ఎన్నికలు వచ్చినా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకి వ్యతిరేకంగానే పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేశాడు. అందుకని ఆ పాయింట్ని తీసుకొచ్చి కవిత చెప్పటం ద్వారా జీవన్ రెడ్డి ఇటువంటి వ్యక్తే కదా, అటువంటి జీవన్ రెడ్డిని ఈరోజు నా కేసీఆర్ పార్టీలో చేర్చుకుంటాడా అన్న ఆగ్రహం చాలా మందిలో ఉన్నది. ఆ ఆగ్రహాన్ని కవిత ఎన్కాష్ చేసుకున్నది. అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దాంట్లో కవిత చాలా ఇప్పటికే చాలా రీసెర్చ్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. అంటే అంతకుముందు తెలంగాణ జాగృతి పెట్టి ఎట్లా తీసుకెళ్ళిందో ఆ సెంటిమెంట్ని బతికించుకోవాలి, ఆ సెంటిమెంట్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేది ఇప్పుడు కవిత చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు కవిత చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నేను అని చెప్పటం అమ్మాయి చేయట్లేదు, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం నేను అని చెప్పట్లేదు, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం నేను అని చెప్తున్నది. అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం నేను అని చెప్పటంలో సక్సెస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళుతుందేమో. అప్పటి వరకు షీఈ్ ఆల్సో వెయిటింగ్. ఆ ప్లానింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి మరి కవిత ఇంత స్ట్రాటజీ తోటి వస్తూ ఉన్నది. కవితని కౌంటర్ చేయటానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో బిలో ది బెల్ట్ కొడుతున్నారు. అత్యంత నీచమైన కామెంట్లతోటి కవిత మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా మొదలుపెట్టారు బీఆర్ఎస్. అది మెయిన్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది. మెయిన్గా ఏంటి అంటే వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా ఆ రోజున షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టిన ఆ డ్రెస్సు, ఆ రోజు షర్మిల కట్టుకున్న చీర, ఆ బార్డరు, దానికి సిమిలర్గా అదే రంగులో చీర కట్టుకున్న కవిత ఫోటో వేసి బీఆర్ఎస్ ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అంటే సొంత చెల్లెలికి వ్యతిరేకంగా బిలో ది బెల్ట్ క్యాంపెయిన్ని కేటీఆర్ నడుపుతూ ఉన్నాడు. చూడాలి ఇంకా, అంటే ఇంత నీచ స్థాయికి రాజకీయాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ జర్నలిస్టుల్లాగా మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇంత నీచానికి దిగజారి మేము మాట్లాడలేం కదా. సో డివిఎస్ గారు, అంటే ఒకటే కుటుంబంలోంచి వివిధ పార్టీలు, అంటే వాళ్ళ కుటుంబ కలహాల నుంచి క్రియేట్ అయిన పార్టీలా చూడాలా, లేదా ప్రజల్లో గ్యాప్ ఉందని చెప్పి ఏమన్నా చూడాలా, లేదా ప్రజలకు మంచి చేస్తానికి వీళ్ళు వస్తున్నారని చూడాలా, లేదా ఇటీవల చూసుకుంటే అదే పార్టీలో ఎప్పుడైతే పాలనలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అన్ని పదవులు కూడా అనుభవించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పార్టీ పెడుతుంటే నమ్మొచ్చా లేదా అంటే ఏం చెప్తారు? అన్నీ కష్టమైన క్వశ్చన్లే. ఒకే కుటుంబంలో పుట్టిన పార్టీలుగా కన్నా ఆ కుటుంబంలో బాధితులు పెట్టిన పార్టీగా, ఏది ఇక్కడ బాధితురాలు కవిత, ఆ కుటుంబంలో ఏది కల్వకుంట్ల కుటుంబంలో మరి బాధితురాలుగా మనం చూసాం. సస్పెన్షన్ కూడా గురైంది. తను ఈరోజు మాట్లాడినట్టు ఆ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? తెలంగాణ సాధించిన కుటుంబంగా గర్వపడుతున్నా, తెలంగాణ పాలించిన కుటుంబంగా సిగ్గుపడుతున్నా. చాలా డెప్త్ ఉంది ఆ వాక్యంలో.
ఏంటి సరే తెలంగాణ సాధించిన కుటుంబం సాధనలో మీ కుటుంబ పాత్ర ఎంతో తెలంగాణకు తెలుసు కానీ అమరవీరులు లేకపోతే ప్రజా సంఘాలు, అసలు మిలీనియం మార్చి, జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామ్, అసలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు అనేక ఉన్నాయి. అటన్నిటి యొక్క ఫలితం కేసీఆర్ ముఖ్యమంత్రిత్వం, టీఆర్ఎస్ అధికారం. అధికారంలోకి వచ్చినాక మమకారం పోయింది అన్నయ్య. మీరు స్పీచ్ ఫాలో అయి ఉంటారు. చాలా ఆర్తిగా మాట్లాడింది, ఆవేదనగా మాట్లాడింది, ప్రజలపై చెరగని ముద్రేసేటట్లుగా సాగింది కవిత ప్రసంగం. మంచి ఆరేటరే. ఏది ఆరేటింగ్ స్కిల్స్ అసలు ఆ బ్లడ్లోనే ఉన్నాయి కదా. ఆయనే మాటకారంటే ఇంకా తనని మించిన ఇద్దరు మాటకారులు అన్నాడు. కొడుకు కొడుకే, కూతురు కూతురే, చివరికి వీళ్ళిద్దరి మధ్య ఆయన ఖైదీ అయ్యాడా. ఇప్పుడు ఒకటి తను మాట్లాడుతూ ఏమన్నది, ఆత్మ కోల్పోయామన్నది. ఆ పార్టీలో బీఆర్ఎస్లో ఆత్మ లేదంది. అంటే తెలంగాణ అనే ఉనికినే కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అమ్మతనం లేదంది. అంటే కవిత ఏం కోరుకున్నదో అది అక్కడ దొరకలేదు. ఆ పార్టీలో దొరకలేదు, ఆ కుటుంబంలో దొరకలేదు, ఆ తండ్రి దగ్గర దొరకలేదు. కూతురు 4 నెలలు జైల్లో ఉంటే వెళ్ళని తండ్రిని చూసావా? జైలుకి వెళ్ళి కూతుర్ని ఊరడించటం, లేకపోతే పరామర్శించటం. కనీసం కేసీఆర్ తల్లి వెళ్ళింది కానీ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వెళ్ళారు ఢిల్లీలో. మనం చూసాం ఆమె తీహార్ జైల్లో ఉన్నప్పుడు. ఈయన అసలు అడుగు కూడా పెట్టల. ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తను అంటుకుంటుంది అనుకున్నాడా మరి ఏమో. ఆ రోజు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు అప్పుడు కాదుగా పడింది ఈయన. ఈ 20 ఇరిగింది అప్పుడు కాదు కదా, అప్పుడే ఇరిగింది ఆ పార్టీ. ఆయన ఆరోగ్యం, ఆయన యొక్క నాయకత్వ సామర్థ్యం, అతని యొక్క రాజకీయం ఆ రోజే ఇరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇవాళ కవిత ఈ పెట్టిన పార్టీ టార్గెట్ కేసీఆర్గా తను అన్నది అదే. ఏది తెలంగాణ పాలించిన కుటుంబంలో సిగ్గుపడుతున్నాను అన్నదంటే ఆయనే చెప్పాడు మాకు. ఏంటి, నాకు బిడ్డ నా కొడుకు తప్పు చేస్తే నెట్టేస్తానన్నావు, జైలు వేస్తానన్నాడు అన్నావు. ఆ రోజు అడిగింది అదే మాట ఆమె ఈరోజు ప్రసంగంలో కూడా. జైలుకు కూడా పంపిస్తానన్నావు. నేనేమన్నాను, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను ఇచ్చింది వాస్తవమేనన్నాను, దానికి నన్ను సస్పెండ్ చేశావు. కాళేశ్వరం అవినీతి పంది కుక్కలనేమో పక్కన పెట్టుకున్నావు. పంది కుక్కలు ఎవరు? హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు, కేటీఆర్. ఒక మాట అన్నది, తెలంగాణ వచ్చాక పౌర స్వేచ్ఛ కోల్పోయామని. ప్రజలకి స్వేచ్ఛ కోల్పోయారు. అసలు ఫోన్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చిందని. అంటే ఇప్పుడు కేటీఆర్ పేరెత్తల, హరీష్ రావు పేరెత్తల, దుమ్ము దులిపిందనమాట. ఒక రకంగా 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన వైఫల్యాలని ఒక రకంగా ప్రజల ముందు ఎండగడుతూనే సిగ్గుపడుతున్నానంది, క్షమాపణ కోరింది. నేను కూడా ఆ పాలనలో ఆ పార్టీలో భాగస్వామిని అయినందుకు మీకు సభాముఖంగా క్షమాపణ తెలియజేస్తున్నానన్నది. ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పారు, ఆల్రెడీ బిగిన్ చేశారు వాళ్ళు సోషల్ మీడియా. అది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా రెండు కలిసే పనిచేస్తుంటాయి. ఏది అటు సజ్జల భార్గవ రెడ్డో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో అందరూ వాళ్ళే కలిసి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమెని ఈరోజు మరి ఏ విధంగా అప్పుడు షర్మిల ఇదే అనుభవించింది. మరి వాళ్ళ ఇళ్ళు అదే బాటలో వెళ్తారా? షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నట్టుగానే కవితను కూడా అంటారా? అంత మాట అనర్లే వీళ్ళు. తెలంగాణ వీళ్ళు కొద్దో గొప్ప వాళ్ళకన్నా కొంతకన్నా నైతికత ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, కొంత వేష భాషలు మార్చింది. చీరకట్టు లేకపోతే ముడేసింది, జయలలితలాగా కొంతవరకు చూపించటం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అటు బీజేపీని టార్గెట్ చేసింది, ఏది మోడీని కూడా టార్గెట్ చేసింది. తనేంటి అప్పుడు ఆ రోజు ఆయన అన్న మాటలు, తల్లిని చంపి పిల్లని బతికిచ్చారనో, లేకపోతే నిన్న తేజస్వి సూర్య అతను అన్న మాటలు, ఈ రాష్ట్ర విభజన పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. ఏం చేస్తున్నారు మీ 8 మంది ఎంపీలని అలా క్వశ్చన్ చేస్తూ. ఇప్పుడు యాక్చువల్గా తల్లిని చంపారు,
పిల్లని బతికిచ్చారు అని బీజేపీ మోడీ ఆ రోజు అన్నా, అదే గడ్డ 8 మంది ఎంపీలను గెలిపించింది ఆ పార్టీకి. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఆ ఫీలింగ్ ఏమీ లేదు. ఇప్పుడు ఏదో దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా బీజేపీ ద్వేషం ఏమేదో ఎక్కించాలని చూసినా అది అయ్యేది కాదు. కాకపోగా అసలు కవిత మీదే ఉన్న ముద్ర ఏంటి, మోడీయే పెట్టించారంటారు. ఆ రోజు షర్మిల్ని అదే అన్నారు. పాపాల వైరుడైపోయాడు ఆయన. ఎవరు, మోడీ. ఆయనకి ఏం సంబంధం, మీ కుటుంబంలో కలతలకి ఏం సంబంధం, కుంపట్లకి ఏం సంబంధం. ఆయన దృష్టిలో ఇది భ్రష్టాచార రాష్ట్ర సమితి, అసలు అబ్రివేషన్. బీఆర్ఎస్ని అప్పట్లో వాళ్ళు ఇచ్చింది. ఇది ఒక పరివార్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ. ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చింది ఆమె, మరి తన వాయిస్ వినిపిస్తోంది. సత్యమూర్తి గారు అన్నట్టు ఆమె ప్రధాన దృష్టి యూత్ మీద కనపడుతుంది. ఫోకస్ అంతా కూడా ఆ జంజీ, ఆ జనరేషన్ మీదే కనపడుతుంది. మనం చూసాం స్క్రీన్ మీద కూడా మొత్తం పిల్లలే ఉన్నారు. ఆమె ఇచ్చిన హామీలు కూడా ఏంటి, అసలు 4 లక్షల పోస్టులు ఇస్తాను నోటిఫికేషనే, మొట్టమొదటి నోటిఫికేషనే 4 లక్షల పోస్టుల భర్తీ అంటోంది. ఒక 5 పాంచ్ పటాకా ఏదో పాంచజన్యం ఏదో చెప్పింది. ఆ శంఖం పాపం ముందే మరి ఆమె నోట్లో పెట్టుకోముందే వాడు వదిలినట్టున్నాడు మైకు. ఇంకా శంఖం చేతుల్లో పట్టుకోవాలా, వాడేమన్నాడు, ఎవడో అక్కడ డయాస్ మీద ఉన్నాడు, శంఖం సౌండ్ వదలరా అన్నాడు. ఇంకా నోట్లో పెట్టుకోకముందే అది బొయ్యమన్నది. అంటే ఏదైనా రాబోయే తెలంగాణ రాజకీయాలు మాత్రం మంచి ముచ్చటగా ఉన్నాయి, చాలా ఆసక్తిగా ఉన్నాయి, ఉత్కంఠ రేపేటట్టుగా ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు తెలంగాణ ఆక్రమిస్తాయి అనుకున్నాం. అసలు ఇవాళ అదే చెరుసగం చేసుకున్నారు. కాంగ్రెస్ మరి ఇటు బీజేపీ 8 ఎంపీ సీట్లు ఉన్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ అదేంటి, అసలు అది జాతీయ పార్టీయో తెలీదు, ప్రాంతీయ పార్టీయో తెలీదు. ఇప్పుడు ఆమె ప్రసంగంలో కూడా అన్నది కవిత, ఏమని, నువ్వు పోయి పంజాబ్ అన్నావు, గుజరాత్ అన్నావు, కర్ణాటక అన్నావు. అంటే కేసీఆర్ నేల విడిచి సాము చేశాడు. ఇవాళ మరోసారి కవిత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటమే కాదు, ఎప్పుడు వస్తారు సారు రారా అని అడిగింది. హైడ్రా ఇళ్ళు కూలగొట్టినా ఈ సారు బయటికి రారు. లేదు, రైతులు ఇవాళ మొత్తం పంటలు విపత్తుల్లో కొట్టుకుపోయినా ఈ సారు బయటికి రారు. కానీ జీవన్ రెడ్డి కోసం వచ్చాడు. ఏది, జీవన్ టోన్ అన్నాడు దాన్ని. మరి ఇది కవిత టోన్నా అంటే జీవన్ టోన్, కవిత టోన్ దెబ్బకి లేచిపోయిందా? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి తండ్రిపైనే అస్త్రాలు, ఇది ఎలా పారుతాయి ఏంటనేది ఒక్కొసేపు పక్కన పెడితే, సేమ్ కేసీఆర్కి సంబంధించి కన్నా కేసీఆర్ కన్నా గొప్ప నాయకుడిగా చూస్తుంటారు, గొప్ప నాయకుడిగా చూశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక వారి కూతురికి షర్మిల గారికి ఎలాంటి గతి పట్టిందో చూసాం. వాస్తవానికి కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీలో ఉన్నా సరే సరైన గుర్తింపు లేదు, సరిగ్గా ఆదరించడం కూడా లేదు. ఇలాంటి టైంలో నిజంగా ఒక సరికొత్త పార్టీ అనేది ఇక్కడ తెలంగాణలో పెట్టడం వల్ల ఏమన్నా సరే కొంత గుర్తింపు అన్నా సరే వచ్చే అవకాశం ఉందా? సభ మాత్రం బాగా పెట్టారు, దాదాపు జనాలు బాగానే తీసుకొచ్చారు. ఇందాక డివైఎస్ గారు అన్నట్టు పంచజన్యం లాగా ఒక 5 పాయింట్లు సూపర్ 6 టైప్లో సూపర్ 5 అన్నట్టు ఒక తీసుకున్నారు, అది చెప్పారు. కానీ ఇవన్నీ సక్సెస్ అయ్యే పాయింట్లేనా? ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం మనం, ఎంతోమంది వ్యూహకర్తలు లాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే పార్టీ కూడా ఎటు పోయిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నిజంగా కవితగా సక్సెస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలని బాగా అవమానించి, అంటే ఘోరంగా అవమానించి ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది షర్మిలని అవమానించడం అనేది, షర్మిలని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి శతవిధాలు ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నాకు అన్నలాంటి వాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు చెప్పాడు. అంటే నేను అనుకున్నాను మాట వరుసగా చెప్పాడేమో అనుకున్నా. మాట వరుసగా ఎవరన్నా ఏముందంటే అన్నలాంటి వాడండి అంటారు కదా, అట్లా మాట వరుసకి చెప్పాడేమో అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చెల్లిని ఇంట్లోంచి ఎలా కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే.
ఇట్లా బూతులు తిట్టిస్తాడని కూడా అసలు బూతులు తెచ్చిస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో మాట వరుసకి రాజకీయాల్లో ఉన్నప్పుడు మా అన్న అంటారు కదా, అట్లా అంటున్నాడేమో ఈ కేటీఆర్ అనుకున్నా. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఏ పనులు అయితే చేశాడో చెల్లెల విషయంలో ఆ పనులన్నీ కేటీఆర్ చేశాడు. కేటీఆర్ ఇంకా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బిలో ద బెల్ట్ క్యాంపెయిన్ చేయటంలో కవిత ప్రత్యేక పార్టీ పెట్టడం లేదు, కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు అనే విషయాల మీద కన్నా ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో తన చెల్లెల మీద చేయిస్తున్న బిలో ది బెల్ట్ క్యాంపెయిన్ గురించే తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత నీచంగా, ఇంత అంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. షర్మిల, కవిత ఐడెంటికల్ శారీస్ కట్టుకున్నారు అన్న ఈ ఫోటోని రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ఇదే ఫోటోని క్యాంపెయిన్ మోడ్లో ముందరికి తీసుకెళ్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని ఏంటి అంటే చెల్లెళ్ళని రోడ్డు మీదకి లాగటం. నాటి రోడ్డు మీదకి లాగి అవతల పడేశారు చెల్లెళ్ళని. మనం చూస్తున్నాం షర్మిల మీద ఎటువంటి దారుణమైన కామెంట్లు పెట్టించాడు. ఇందాక డివిఎస్ గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఒకడేమో అసలు చెల్లెలకే సీట్ ఇవ్వాల, ఒకడేమో సీట్ ఇచ్చి ఓడించాడు. అది పరిస్థితి. మామూలు అన్నలు కాదు. అంటే ఇటువంటి అంటే చెల్లెళ్ళని మామూలు ఇప్పుడు సోషల్ మీడియాలో డివిఎస్ గారు ఒక చిన్న క్లిప్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే ఎవరో ఒక యాంకరు, ఒక సినిమా యాక్టర్, అతను చాలా పొట్టిగా ఉంటాడు, చాలా కమెడియన్గా 4-5 సినిమాల్లో చేశాడు. అతన్ని ఒక క్వశ్చన్ అడిగింది, మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు మీ కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటారు ఏంటి అని క్వశ్చన్ అడిగింది. ఇతను ఏం సమాధానం చెప్పాడు అంటే, మా నాన్న ఒక మాట చెప్పాడు, అరే ఇంటి ఆడపడుచు నవ్వుతూ ఉంటే మనకి మేలు జరుగుతుందరా అని మా నాన్న చెప్పాడు. అందుకని నేను సంపాదించే ప్రతి పైసాలో సగం మా అక్కకి ఇస్తాను అని చెప్పాడు. ఆ క్లిప్ ఒక్కటి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. అంటే ఏంటి అంటే ఈ చెల్లెళ్ళని వేధించి రోడ్డు మీద పడేస్తున్న అన్నలకి కౌంటర్గా సొసైటీ దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నది. మొత్తం సొసైటీలో సోషల్ మీడియా మొత్తం మీరు చూడండి, మీరు ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ ఆ చిన్న యాక్టరు చెప్పిన మాట సర్క్యులేట్ అవుతూ ఉన్నది. అతని పేరేంటో నాకు ఐడియా లేదు, కానీ ఒక సినిమాలో ఏదో హీరోగా కూడా వచ్చాడు అతను. ఆ యాక్టర్ పేరు సుమన్ శెట్టి. అతను చెప్పిన మాట ఆ బిట్ వరకు కట్ చేసి సొసైటీ దాన్ని వైరల్ చేసుకుంటూ ఉన్నది. అంటే ఏంటి అంటే మనం సొసైటీలో ఈ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ లాంటి అన్నలే ఉన్నారేమో అనుకుంటామేమో అని సొసైటీ తనకు తాను కరెక్ట్ చేసుకుంటూ ఈ సుమన్ శెట్టి లాంటి యాక్టర్లు కూడా ఉన్నారు, అన్నలు కూడా ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు అని చెప్పటానికి సొసైటీ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నది. అంటే విలువలు ఇంకా ఉన్నాయని చెప్పి సొసైటీ గుర్తు చేస్తుంది. దారుణంగా చెల్లెళ్ళని ఈ విధంగా ఆ రోజు షర్మిల ఏ చీర కట్టుకుందో, ఏ పార్టీ పెట్టిందో, ఇప్పుడు కవిత విషయంలో దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ రాజకీయ పార్టీ ఏంటి, ఆ రాజకీయ పార్టీ ఏంటి, సందర్భం ఏంటి?
ఈ రోజున కవిత అనుభవిస్తున్న ఆ టార్చర్ ఏంటి, పొలిటికల్ టార్చర్ ఏంటి, ఆ రోజున షర్మిల అనుభవించిన పొలిటికల్ టార్చర్ ఏంటి, రెండు నేపథ్యాలు. దాన్ని గుర్తించి దాన్ని గమనించి చెల్లెళ్ళని చేరవేయాల్సింది పోయి ఈ అన్నలిద్దరూ ఎక్కడి నుంచి దాపురించారో తెలియదు కానీ మరి ఈ చెల్లెళ్ళని తీసి రోడ్డు మీద పడేసి నిప్పుల కొలువులో పడేసి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. అందుకని కవిత ఎపిసోడు, ఆమె బాధ, ఆమె మాట్లాడిన మాటలు, నిస్సహాయుడైపోయిన తండ్రి గురించి కవిత చెబుతున్న మాటలు. తండ్రి ఏం చేయాలి? కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? అక్కడ ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? అక్కడ తండ్రి లేడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు కదా. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో వైఎస్ లేడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు కదా. మౌనంగా ఉంటే అంటే కనీసం జైలుకి వెళ్ళలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అంతే. ఇప్పుడు మర మనిషి అన్నది అందుకే అక్కడ ఉన్నది మన మనిషి కాదు, మర మనిషి అనేది. అంటే ఎంత ఆవేదన చెంది ఉంటుంది కవిత, ఎంత ఆవేదన పడి ఉంటుంది అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అందుకనే అంత విశేష స్పందన వచ్చింది. కవిత పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు కానీ, అక్కడికి వచ్చిన గ్యాదరింగ్ కానీ, రిసీవింగ్ ప్రసంగం ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది అక్కడ వాళ్ళ నుంచి వచ్చే స్పందన బట్టే తెలుస్తుంది భవిష్యత్తు కూడా. అంత స్పందన రావటం, ఈ జెన్జీ అంతా కూడా కవిత వెంట ట్రావెల్ అవటం అనేది ఇక్కడ గమనించదగ్గ పరిణామం. అందుకని ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బీఆర్ఎస్కి ఇంకేమీ ఆర్గ్యుమెంట్ లేవు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎన్ని ఘోరాలు చేసిందో, ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో తెలంగాణ ప్రజలు మొత్తం అందరికీ అర్థమైపోయింది. అందుకని ఈరోజు బీఆర్ఎస్కి ఇంకా వాయిస్ లేదు. ఇప్పుడు వినపడబోయే వాయిస్ ఓన్లీ కవిత, టీఆర్ఎస్ అంటారు. కవిత వాయిస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు వింటున్నారు. అమ్మాయి ఏం చెబుతున్నదని ఆలకిస్తూ ఉన్నారు. ఇది కవితకి ఫస్ట్ సక్సెస్గా మనం చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లా పోతుంది ఏంటి, ఆ స్ట్రాటజీస్ ఏంటి, ఇంతే నిబద్ధతతోటి పని చేయగలుగుతుందా లేదా, ఈ ప్రెషర్స్కి ఎట్లా తట్టుకోగలుగుతుంది అనేవి కూడా చూడాలి. ఎందుకంటే కేటీఆర్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆ స్నేహం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తుంటాడు. కేటీఆర్ ఇటు తొక్కాలి అటు తొక్కాలి అని చెప్తుంటాడు, చెల్లెల్ని ఎట తొక్కాలని. ప్రాణహాని కూడా తప్పదనొచ్చు. అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ శత్రువుల్ని, కవితకి ఇప్పుడు వేరే శత్రువులు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ రూపంలో శత్రువులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే షర్మిల గారు అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే చాలు 100 శత్రువులతో సమానం. అందుకని కవిత జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళతోటి. పాపం కేసీఆర్ ఆ అమ్మాయిని ఏం చేయడు. ఇంకా మిగిలినవన్నీ రాజకీయ పార్టీలే కదా. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీస్, వాళ్ళు వ్యక్తిగతంగా కక్ష సాధించే వాళ్ళు కాదు కదా. సో అందుకని కవిత జాగ్రత్తగా ఉండాల్సింది కేటీఆర్ తోటి. కేటీఆర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంత నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్న కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది జాగ్రత్తగా కవిత గమనించుకోవాలి. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ వైసీపీ పార్టీ చేసినటువంటి అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా బయటపెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు కొంచెం లేటుగా వచ్చినా సరే కవిత గారు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆవిడ తండ్రి చేసినాయి కావచ్చు, లేదా పార్టీ చేసినాయి కావచ్చు, అన్న మాట్లాడిన మాట్లాడవచ్చు, ఇవన్నీ బయటపడుతున్నారు. కానీ రాజకీయ ఉద్దండులుగా వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి ఒక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ
కనీసం కవిత గురించి ఒక మాట మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, కనిపిస్తలే. అదే విధంగా అటు షర్మిల గారి పైన కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం నోరెత్తి షర్మిలను మాట్లాడు కూడా మనకు కనిపిస్తలే. అంటే ఇక్కడ ఆడపిల్లలు వాయిస్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ ఉద్దండులు మాత్రం ఏమీ మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే బాధితుల గొంతు ఎప్పుడైనా పెద్దది కానట్టు. ఎగ్జాక్ట్లీ. రైట్. షర్మిల అయినా లేకపోతే కవిత అయినా వాళ్ళు బాధితులు. తప్పు చేసిన వాళ్ళు సైలెంట్గా కుట్రలు చేస్తారు, వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు చెబుతారు? తప్పించుకు తిరుగుతారు. తప్పు చేసినాడు ఎప్పుడైనా తల వంచుకునే తిరుగుతారు కదా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్ళింది? ఇప్పుడు అక్కడ ఆ కుటుంబ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్ళింది? NCLT దాకా వెళ్ళింది. అమ్మ మీద కేసు వేసేదాకా వెళ్ళింది. చెల్లెలు ఆస్తులు లాక్కునేదాకా వెళ్ళింది. చెల్లిపై మనసు ఇరిగిపోయింది అన్నాడు అన్న. ఇప్పుడు మరి ఈ అన్న ఏమంటాడు? ఈ అన్నకు కూడా కవితపై వాళ్ళ మనసు ఇరిగిపోయి మరి కవిత ఆస్తులు మళ్ళీ లాక్కుంటూ మళ్ళీ ఏమైనా NCLTకి వెళ్తాడా ఇతను కూడా? ఇది ఆస్తుల పంచాయతీయా, రాజకీయ పంచాయతీయా? ఇవాళ ఈ కుటుంబం, ఈ కలతలు, ఈ కుంపట్లు, చర్చ. ఇక్కడ కవిత మాట్లాడిన ప్రసంగంలో నాకు కొద్దిగా రుచించని అంశాలు ఏంటి? 2 పాయింట్లు. రేవంత్ రెడ్డిని కర్కోట కూడా ఉంది. KTR కంటేనా? వెరీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఇది సత్యమూర్తి గారి క్వశ్చన్ కాదు, ఇది రేవంత్ అభిమానుల క్వశ్చన్ కూడా కాదు. జనం అడిగే ప్రశ్న, రేవంత్ రెడ్డి కూతుర్ని ఎలా చూసుకుంటాడు, మీ నాన్న కూతుర్ని ఎలా చూసుకున్నాడు, కర్కోటకుడు ఎవరు అనే కంపారిజన్ వస్తుంది కదా. ఇప్పుడు మనవాడితో రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఏదో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు, ఆటలు ఆడుకుంటుంటాడు కదా. ఆ కుటుంబం గురించి కాదు ఇక్కడ. కర్కోటకుడు అనే అంత పదం అంటే ఆమెపై ఉన్న రేవంత్ ముద్ర చెరిపేసుకోవటానికి అన్నదా? ఇప్పుడు ఆల్రెడీ ఏమని ఈ సోషల్ మీడియా ఎవరు మన KTR లేకపోతే జగన్ వాళ్ళ సోషల్ మీడియా ఏమని వదిలింది, అదే ఫోటో కూడా చూపించారు. ఏమన్నది? TRS తెలంగాణ రేవంత్ సేననో ఏదో అన్నారు. ఈమె పెట్టినటువంటి దాని అబ్రివేషన్ వాళ్ళు మార్చి ఇప్పుడు అమిత్ షా మోడీ కనుక దాన్ని భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నట్టుగా BRSని వీళ్ళు ఈ పెట్టిన కొత్త పార్టీ TRSని అంటే దాన్ని మొగ్గలోనే దుంచేయాలన్నట్టుగా, పురిట్లోనే దాన్ని భ్రూణ హత్య చేయాలన్నట్టుగా వీళ్ళు ఏమన్నారు? తెలంగాణ రేవంత్ సేన అంటారా అన్న కక్షతో రేవంత్ని తిట్టాలని అన్నదా? నిజంగానే హైడ్రా కూల్చివేతలు, ఆ బాధిత కుటుంబాలు వాటిపై ఆర్తితో అన్నదా? అదేంటో నాకు కొంత అది ఇబ్బందిగా, అదే ఏమి మనకు అర్థం కాల, డైజెస్ట్ చేసుకోని అంశం జనం. ఇంకొక మాట కూడా నచ్చల ఆమె ప్రసంగంలో. ఇంకో మాట ఏమంది? వాళ్ళ నాన్నకి అసలు రాజకీయ పరిణితి లేదంది. మామూలు బండేలో అంటే తండ్రి వల్ల అంత గాయపడి ఉండొచ్చు, తండ్రి నిరాదరణ ఆమెనంత ఆవేదనకి గురి చేసి ఉండొచ్చు. రాజకీయ పరిణతి కరెక్ట్ కాదు కదా. మామూలు దిగ్గజమే కాదు కూడా, గజం నిజాయితీ అవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఏది మరి రాష్ట్ర విభజనలో అతని పాత్ర, ఆయన పార్టీ, ఏదైనా ముఖ్యమంత్రి ఆయనే కదా అయ్యింది 10 ఏళ్ళు. ఈ ప్రజలు నెత్తిన పెట్టుకుంది ఆయనే కదా. ఆయన గుండు చేస్తే చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. రాష్ట్రానికి గుండు చేయొచ్చు, సంపన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి ఉండొచ్చు. ఇవాళ యువతని ఈ విధంగా నిరుద్యోగ యువత చెయ్యొచ్చు, లేదు పాప ఆత్మహత్యలకి పురిగొల్పచ్చు. తను ఇచ్చినటువంటి ఆ పాంచజన్యంలో ఇంకొక మాట అన్నది, కణం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవచ్చు, అది వేరే విషయం. కాళేశ్వరం అవినీతి జరిగిందన్న కూతుర్ని సస్పెండ్ చేయొచ్చు, అది వేరే విషయం. అది వేరే విషయం. ఇప్పుడు నిన్నేమో పండగ చేసుకున్నారు, ఏది PC ఘోష్ కమిషన్, హైకోర్టు ఏదో మాకు ఊరటిచ్చింది, హరీష్ రావుని బయటేసింది, పాపం KCRని బయటేసింది, వాళ్ళనే మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదన్నది, ఏదో పాపం పండగ చేసుకున్నది కాస్త ఇవాళ కవిత కుంపటి సెగ మంట మండుతోందా? ఇప్పుడు ఏంటంటే తను అన్న మాటల్లో, ఇప్పుడు ఆమె చేసిన ప్రసంగంలో ఆ రాజకీయ పరిణతి లేదు అని అంత పెద్ద మనిషిని అనటం నాకు అంత నచ్చలా. ఆయనకు రాజకీయ పరిణతి ఎందుకు లేదు? కాకపోతే ఏమిటి ఆయన అన్నట్టు ఒక ఖైదీ అయి ఉండొచ్చు, మరమనిషి అయి ఉండొచ్చు, కొంతమంది అతని కీలుబొమ్మలాగా ఆడిస్తూ ఉండొచ్చు. ఇవాళ ఆయన అనారోగ్యం ఇంకా అది అయిపోయింది, ఇక అది గతించిన చరిత్ర. KCR అదేమంటారు, క్లోజ్డ్ చాప్టర్ అంటారా?
అనొచ్చు, ఆమె కూతురే అన్నది. ఆ పదం ఎక్కువ వాడుతున్నారు, క్లోజ్డ్ చాప్టర్ అనే దాంట్లో. ఇవాళ బీఆర్ఎస్ఏ ఇక క్లోజ్డ్ చాప్టరా? కవిత ఏమన్నారు ఈరోజు? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్స్ ఫెస్టివల్ అంది. ఏమంది? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్స్ ఫెస్టివల్. అదేదో శంకర్ దాదా ఎంబీబీఎస్ లేక చిరంజీవి డైలాగ్ ఏదో అన్నాడు. ఎవరికి క్రొకడైల్స్ ఫెస్టివల్? ముందుంది ముసళ్ళ పండగ. అది ఎవరికి? ఇప్పుడు క్రొకడైల్స్ ఎవరు? వాళ్ళ ఫెస్టివల్ ఏంటి? బీఆర్ఎస్ఆ? ఇవాళ బీఆర్ఎస్కి ఆమె మరి ముందుంది ముసళ్ళ పండగ అంటోందా? ఏదైనా ఆ పండగ ఏదో చూద్దామని ఈ ముసళ్ళన్నీ బాగా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్గా సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక జగన్ వర్సెస్ షర్మిల కావచ్చు, ఇటు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి ఒక కేటీఆర్ వర్సెస్ కవిత కావచ్చు. కానీ మితిమీరినటువంటి ఒక పరిస్థితులు మనం చూస్తున్నాం. అటు తల్లి కొత్త కారు టైర్లు ఊడాయని చెప్పేసి, అటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించే ఇది తెలిసే జరిగిందని చెప్పి ఒక పాయింట్. ఈ మధ్యనే మన బొత్స సత్యనారాయణ గారు అసలు రాజశేఖర రెడ్డి గారి మరణంలోనే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి అన్నం కావచ్చు. జస్ట్ కొద్ది రోజుల క్రితం బ్రదర్ అనిల్ గారు కేంద్రానికి కావచ్చు, మిగతా వారికి లేఖ రాసి మరి షర్మిల గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి అన్నం కావచ్చు. ఈ స్థాయిలోకి తెలంగాణ రాజకీయాలు వెళ్ళబోతాయా అంటే ఏమంటారు? లేదు, తెలంగాణ ముందరే వచ్చింది. ముందరే అక్కడ ఆంధ్రాలో ఎట్లయితే జరిగిందో తెలంగాణలో అంతకు తక్కువేం జరగల. ఒక్కటి ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్సిఎల్టీకి వెళ్ళలేదు అంతే. గోడకేసి కొట్టలేదు తలకాయ. మరి అది కూడా జరగలేదు. అది కూడా అంత తీవ్రమైన అంత ఇంకా ఎన్సిఎల్టీ దాకా వెళ్ళలేదు అనేది తప్ప మిగిలినవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కేటీఆర్ కూడా అదే చేశాడు. అందులో ఎటువంటి గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య లేదు. కవిత ఏంటి అంటే, కవిత కొంచెం తెలివిగల అమ్మాయి కాబట్టి కవిత ఏం చేసింది అంటే ముందరే మేలుకున్నది, వీళ్ళని పసిగట్టింది, వీళ్ళ మీద కొంచెం తిరుగుబాటు చేసింది, గ్రౌండ్ వదిలిపెట్టి పారిపోకుండా నిలబడ్డది. షర్మిల ఏం చేసింది? గ్రౌండ్ వదిలిపెట్టి పారిపోయింది. షర్మిల పార్టీ పెట్టాల్సింది ఎక్కడ? ఆంధ్రాలో పెట్టాలి. కానీ ఆంధ్రాలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది. దెబ్బతిన్నది. అంటే గ్రౌండ్ వదిలిపెట్టి పారిపోవటం వల్ల షర్మిల ఈ రోజున వాళ్ళ ఆయన బ్రదర్ అనిల్, మళ్ళీ బ్రదర్ అంటే నీకు నాకు బ్రదర్, ఆమెకి హస్బెండ్, ఆయన బ్రదర్ అనిల్ లెటర్ రాయటం, షర్మిలకి ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, షర్మిల గనక పార్టీ పెట్టడమే ఆంధ్రాలో పెట్టినట్టయితే ఆమెకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకని కవిత కొంచెం తెలివిగా ఆలోచించి బహుశా షర్మిల ఎగ్జాంపుల్ తీసుకొని జాగ్రత్త పడి ఉంటుంది. అది మరి రక్త చరిత్ర, అది రక్త చరిత్ర. ఇది కొంచెం ఆంధ్రప్రదేశ్, ఆ కుటుంబం, ఆ ఫ్యాక్షన్, ఇది వేరు. ఇది 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 ఏది ఏదైనా ఉంటే గింటే ఇక్కడ సొమ్ములు లేకపోతే బంగారం, డబ్బు, ఆ ముడుపులు, ఆ అవినీతి, ఆ సొమ్ము, వాటి గురించి ఏమైనా ఉంటుందే తప్ప అది మరి రక్త చరిత్ర. అందుకని కొంచెం ఇద్దరికి అయితే షర్మిల లేదు కవిత, వీళ్ళిద్దరూ అయితే ఎఫెక్టెడ్ సిస్టర్స్, అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. షర్మిల తన రాజకీయ భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో వెతుక్కుంటూ ఉన్నది. కవిత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన రాజకీయ భవిష్యత్తుని తెలంగాణలో వెతుక్కుంటూ ఉన్నది. మరి కవిత సక్సెస్ కావాలి అని చాలామంది బీఆర్ఎస్ నాయకులే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో మరీ ప్రత్యామ్నాయం ఇప్పుడు అది మునిగే ఓడ. ఇప్పుడు మునిగిపోయే ఓడలో ఎవరుంటారు? ఇవాళ ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులందరినీ తన వైపు ఆకట్టుకునేలాగా మాట్లాడింది. 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో ఎవరికన్నా ఒకళ్ళకన్నా గుడి పోస్ట్ ఇచ్చారా అని అడిగింది. ఆలయ కమిటీల్లో నియమించారా అని అడిగింది. 6,000 పోస్టులు ఉన్నాయి, ఎవరికన్నా ఇచ్చారా? మీకంటూ ఒక హోదా ఉంటే మీరు చేసిన పోరాటానికి సాధించిన తెలంగాణకి ఒక హోదా ఉండేది
అంటూ అక్కడ బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తుల్ని తన వైపు లాక్కునేటట్టుగా ఆమె ప్రసంగం. మరి అంత మేరకు బీఆర్ఎస్ని కేటీఆర్ కాపాడుకుంటాడు. ఏదైనా వేరే పార్టీ పెట్టి అన్నా తోడబుట్టిన రుణం తీర్చుకుంటూనే అన్నా.